ముందుగా నీటిని తీసుకొని కొద్దిగా స్పృశించి గంగే చీముని చీవ గోదావరి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసి ఆ నీటిని మీరు ఏదైతే బకెట్లో స్నానం చేస్తున్నారో దాంట్లో వదిలి దానితోటి ఆ సూర్యునికి అర్ఘ్యం వదిలి ఆ నీటితోటే మీరు కానీ స్నానం ఆచరించినట్టయితే ఆ పుణ్యఫలం ఆ నదీ స్నానాల యొక్క పుణ్యఫలాలన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఆ మహాకుంభమేళాలో మీరు అంతమంది జనాల్లో అంత కష్టపడి అక్కడికి వెళ్ళి స్నానం చేసే అవకాశం లభించినప్పటికీ ఈ మంత్రం ద్వారా ఆ అనుగ్రహం మీకు లభిస్తుంది అని చెప్తూ ఉంటాయి పురాణాలు. అందువల్ల మీకు కుదిరినదో అక్కడికి వెళ్ళే అవకాశం లభిస్తే అంతకన్నా మంచిది లేదు. దొరకని వాళ్ళకి ఈ విధంగా ఆ నారాయణ్ణి తలుచుకొని ఈ విధంగా మంత్రస్మరణ చేసి ఆ నీటితో కానీ